ఫ్రెండ్స్ బైక్ అయితే చూడండి ఎంత ఎలా కనిపిస్తుందో మొత్తం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో నా బైక్ అయితే మీకు అందరికీ చూపించాను. ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ ఏంటంటే నా బైక్కి వాటర్ సర్వీస్ చేపిద్దామని చెప్పేసి ఎమ్మిగనూరుకి అయితే వెళ్తున్నా. మా ఊర్లో వాటర్ సర్వీసింగ్ అయితే అవైలబుల్ లేదనమాట. సో మా ఊరు నుంచి ఎమ్మిగనూరు టోటల్ 22 కిలోమీటర్స్ అయితే ఉంది. అక్కడికి వెళ్ళినాక అలాగే బైక్లో కొన్ని మైనర్ రిపేర్స్ అయితే ఉన్నాయి. చైన్ అయితే లూజ్ అయిపోయింది, అలాగే కొంచెం వేరే వర్క్ కూడా ఉందన్నమాట బండిలో. మొత్తానికి చూడండి బండి ఎంత అంటే అంత గలీజ్ అయిపోయింది అనమాట. ఎక్కడ పడితే అక్కడ దుమ్ము మొత్తం తెల్లగా అయిపోయింది. చూడండి చాలా గలీజ్గా అయితే అయిపోయింది బండి. చాలా రోజులైందనమాట నేను వాటర్ వాష్ చేసిన బండికి అనమాట. చూశారు కదా బండి మొత్తం గలీజ్ అయితే అయిపోయింది అనమాట. చాలా రోజులైంది నేను వాటర్ వాష్ చేసిన బండికి. లాస్ట్ టైం నేనే చేసుకున్నా వాటర్ వాషింగ్, బట్ ఈసారి చాలా క్లీన్గా ఉంటుందని చెప్పేసి ఎమ్మిగనూరుకి అయితే వెళ్తున్నా. సో కర్నూలు డిస్టిక్లో గోనెగండ్ల మండలంలో గంజల అనే ఒక చిన్న గ్రామం అయితే ఉంటుంది అనమాట. సో అక్కడ ఉరుసు జరుగుతుంది, చాలా ఫేమస్ అనమాట గంజల ఉరుసు అంటే. సో మనం బైక్ పని ఉంది కదా ఈరోజు, ఒకవేళ బైక్ పని తొందరగా అయిపోయింది అనుకోండి, సో వెంటనే అక్కడి నుంచి మనం గంజలకి అయితే వెళ్ళిపోదాం. గంజల అయితే మా ఊరు నుంచి ఇక్కడ ఎమ్మిగనూరుకి 22 అని చెప్పా కదా. సో అక్కడ నుంచి గోనెగండ్ల 13 అయితే పడుతుంది. అక్కడ నుంచి ఒక 7, అంటే ఇక్కడ ఒక 22, అక్కడ ఒక 20, మొత్తం 44 కిలోమీటర్లు ఏమో అవుతుందన్నమాట. సో ఈరోజు మొత్తం చుట్టేసొద్దామని చెప్పేసి నేను బయలుదేరిన మా ఊరు నుంచి. ఇంకో హైలైట్ విషయం ఏంటంటే ప్రజెంట్ రంజాన్ ఉపవాసాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఈరోజు 5వ ఉపవాసం అనుకుంటా. సో నేను కూడా ఉపవాసం అయితే ఉన్నా అనమాట. బట్ ఉపవాసం ఉండి ఇంత ఎండలో మొత్తం తిరిగి రావాలంటే చాలా కష్టం అని నాకైతే అనిపిస్తుంది. బట్ ఏదైతే అదని చెప్పేసి నేను జర్నీ అయితే స్టార్ట్ చేసిన. ఇంకా ఇక్కడ టైం కనిపిస్తుందా మీకు? 10:55 అయితే అయింది టైము. సో ఎండలు చూడండి ఎంత ఖతర్నాక్గా ఉన్నాయో ఇప్పుడే. సో ఏదైతే అదైంది, ఇంకా జర్నీ అయితే మనం స్టార్ట్ చేసేద్దాం. ఓకే చలో రైట్. సో మీకు రైట్ సైడ్ ఇక్కడ ఆంజనేయ విగ్రహం కనిపిస్తుంది కదా. ఒకప్పుడు ఇక్కడ చాలా యాక్సిడెంట్ అయితే జరిగేవన్నమాట. అందుకోసం అది అబనే ఏమంటారు అబనన్య అబా 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 చిక్కలక. ఈరోజు మన జర్నీలో ఫస్ట్ ఉంది.
ఫైనల్లీ మనం ఎమ్మిగనూరుకి అయితే వచ్చేసాం. ఇప్పుడు టైం చూడండి 11:16 అయితే అయిందనమాట. సో 10:55కి మా ఊరు నుంచి బయలుదేరిన మొత్తం 22 నిమిషాల దగ్గర అయితే నేను ఎమ్మిగనూరుకి వచ్చేసాను అనమాట. సో 22 నిమిషాలకి 22 కిలోమీటర్లు. వావ్, వెరీ బ్యూటిఫుల్ రైడ్. బయట ఎవరికి చెప్పకండి, లేకపోతే నన్ను గిన్నీస్ రికార్డులు ఎక్కిస్తాను అనమాట. మొత్తం ఆ ఆనందాన్ని నేను తట్టుకోలేకపోతాను. పక్కన కార్ అయితే వస్తుంది, ఈ వర్షంగా హార్న్ అయితే కొడుతున్నాడు. నైస్ కియా సెల్టాస్. సో మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఇది మొత్తం పార్క్ అనమాట ఎమ్మిగనూరులో. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళి అక్కడ అన్నమయ్య సర్కిల్ అయితే వస్తుంది, అక్కడ నుంచి మనం లెఫ్ట్ అయితే తీసుకుందాం. ప్రజెంట్ మీకు ముందు కనిపించేదే అన్నమయ్య సర్కిల్. ఈ సర్కిల్ ఎమ్మిగనూరులో చాలా డేంజర్, ఎందుకంటే ఇక్కడ చాలా యాక్సిడెంట్ అయితే నేను చూసాను అనమాట. సో ఇక్కడ నుంచి మనం స్ట్రైట్కి వెళ్తే ఆదరణ వస్తుంది, బట్ ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుపోతున్నాం. లెఫ్ట్ తీసుకుంటే కర్నూలు రోడ్లోకి అయితే ఎంటర్ అయిపోతాం మనం. ఓకే, tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ ఎమ్మిగనూరులో బండి చేపిద్దామని చెప్పా కదా, ఇవన్నీ క్యాన్సిల్ అయితే అయిపోయినాయి. అలాగే సర్వీసింగ్ కూడా చేపిద్దామని చెప్పాను, ఇది కూడా క్యాన్సిల్ అయింది. ఎందుకంటే చెప్తాను. సో ఎమ్మిగనూరు చివరికి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి మనకు ముందు ఒక సర్కిల్ వస్తుంది కదా, ఇది స్ట్రైట్గా వెళ్తే గూడూరు వస్తుంది అనమాట. సో లెఫ్ట్ వెళ్తే మనం ఎమ్మిగనూరు సిటీలోకి అయితే వెళ్ళిపోతాం. మనం ఇప్పుడు రైట్కి అయితే వెళ్తున్నాం. రైట్కి కర్నూలు రోడ్ అయితే వస్తుంది అనమాట మనకి. బట్ మనం గోనెగండ్లకి వెళ్ళాలి కాబట్టి ఈ సర్వీసింగ్ ఎందుకు క్యాన్సిల్ అయిందని చెప్పేసి మీకు చెప్తాను నేను. సో ప్రజెంట్ నేను డైరెక్ట్ గోనెగండ్లకి అయితే వెళ్తున్నా. సో ఫ్రెండ్స్, ఫైనల్గా నేను ఇప్పుడు ఎమ్మిగనూరు నుంచి కర్నూలు పోయే రస్తాలు అయితే ఉన్నాను అనమాట. ఎందుకంటే మనం వెళ్ళాల్సింది గోనెగండ్ల కాబట్టి. ఎమ్మిగనూరులో నేను మీకు చెప్పాను కదా, సర్వీసింగ్ చెప్పాలి, అలాగే కొంచెం బండి రిపేర్ ఉంది అది కూడా చెప్పాలని చెప్పేసా కదా. బట్ మధ్యలో మా ఫ్రెండ్ అయితే ఫోన్ చేశాను అనమాట. మా ఫ్రెండ్ది ఓన్ సర్వీసింగ్ అంటే వాటర్ సర్వీసింగ్ షాప్ ఉంది గోనెగండ్లలో. సో నేనే చేస్తా అని చెప్పాడు. బట్ ఈరోజు నేను ఏమనుకున్నా అంటే, ఫస్ట్ ఈరోజు వాడు కూడా 9 వస్తాడు కదా, షాప్ అయితే బంద్ చేస్తాడు అనుకున్నా. బట్ వాడు ఇంకా ఓపెన్ చేశాడంట. సో వెళ్ళి మన బండి వాటర్ సర్వీసింగ్ చేసిన తర్వాతే షాప్ అయితే బంద్ చేస్తా అని చెప్పాడు. అలాగే మా అంటే వాటర్ సర్వీసింగ్ పక్కనే మెకానిక్ షాప్ అయితే ఉందన్నమాట. సో వీలైతే అక్కడ మనం చైన్ ఫిట్ చేపిద్దాం, లేకపోతే వచ్చి మళ్ళీ రిటర్న్లో ఎమ్మిగనూరులో అయితే చేపిద్దాం. ఫ్రెండ్స్, ఎమ్మిగనూరు దాటిన తర్వాత 1 కిలోమీటర్ లేదా 2 కిలోమీటర్ తర్వాత అయితే మనకు గ్రాండ్ మహల్ అనే రెస్టారెంట్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు గ్రాండ్ మహల్. సో అలాగే దాని పక్కన అయితే టీ బ్రేక్ అయితే ఉంటుంది. నేను ఎప్పుడైనా ఎమ్మిగనూరుకి వస్తాను కదా, వచ్చినప్పుడు నేను మా ఫ్రెండ్ కలిసి ఇక్కడికైతే వస్తాం అనమాట. ఒకవేళ మధ్యాహ్నం అయిందనుకోండి, ఇక్కడికి వచ్చి మంది తినిపోతాం. లేదా మామూలు టైంలో వస్తే మాత్రం ఇక్కడ మామూలు టైంలో వస్తే మాత్రం ఇక్కడ టీ బ్రేక్ వచ్చేసి టీ తాగి వెళ్ళిపోతాం అన్నమాట. ఫ్రెండ్స్, మా ఊరు నుంచి 22 కిలోమీటర్లు జస్ట్ 22 నిమిషాల్లో వచ్చినా నేను. కానీ ఎమ్మిగనూరు నుంచి గోనెగండ్ల వెళ్ళడానికి 13 కిలోమీటర్ల జర్నీ. ఆ 13 కిలోమీటర్ల జర్నీ 20 నిమిషాల కంటే పైనే పడుతుందన్నమాట. ఎందుకంటే ఈ రోడ్లో చాలా 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 గుంతలు అయితే ఉన్నాయి. ఈ కర్నూలు రోడ్ అనేది మరి వరస్ట్ అయితే తయారైపోయింది దీన్ని సో ఈ రోడ్ అయితే చాలా వరస్ట్గా ఉంటుంది. ఈ రోడ్డుకి రావాలంటే అసలు నాకు ఇష్టమే ఉండదు, బట్ రాక తప్పదు కాబట్టి అలాగే జర్నీ చేస్తూ ఉంటాం. మీరు చూడండి, ఎక్కడ చూసినా గుంతలు కనిపిస్తుంటాయి మీకు. ఈ సైడ్లో ఒకసారి, ఆ సైడ్లో ఒకసారి బండి వెళ్ళాల్సి వస్తుంది.
ఫైనల్లీ చాలాసేపు రైడ్ చేసిన తర్వాత, అంటే సుమారుగా ఎమ్మిగనూరు నుంచి గోనెగండ్ల రావడానికి 13 కిలోమీటర్లు. దానికోసం నేను ఆ అర్ధ గంట అంటే హాఫ్ అన్ అవర్ పైన నేను జర్నీ చేసిన. ఆ గుంతలు, ఆ ట్రాఫిక్, ఆ ఆటోలు, ఆ లారీలు, ఆ రష్ డ్రైవింగ్, అసలు ఇది రోడ్డుకు రావాలంటే నాకు ఉచ్చాపడుతుంది రియల్గా చెప్పాలంటే. బట్ రాక తప్పదు కాబట్టి సో 13 కిలోమీటర్లు నేను అర్ధ గంట పైన అయితే జర్నీ చేసిన. సో ఇప్పుడే వచ్చి సర్వీస్ సెంటర్ దగ్గర అయితే కూర్చొని ఉన్నా. ఇక్కడ మీకు వెనక అనిపించేది ఇది మెకానిక్ షాప్, అలాగే ముందైతే సర్వీసింగ్ సెంటర్ ఉంది, చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ఎమ్మిగనూరు నుంచి వచ్చే రోడ్ అనమాట. ఇక్కడ నుంచి డైరెక్ట్గా వస్తే ఎంట్రీలోనే, అంటే గోనెగండ్ల ఎంట్రీలోనే ఇక్కడ మీకు మాషాల్లా సర్వీసింగ్ సెంటర్ అయితే ఉంటుంది. ఇదే మా ఫ్రెండ్ సర్వీసింగ్ సెంటర్ అనమాట. నిజం చెప్పాలంటే ఇది మా ఫ్రెండ్ సర్వీసింగ్ సెంటర్ కాదనమాట, ఇది మా సొంతం మామ కొడుకుది. ఇక్కడ సర్వీస్ చేసేవాడు కూడా మా మామ కొడుకే. బట్ మేమైతే మామ కొడుకులాగా కాదనమాట, జస్ట్ ఫ్రెండ్స్ లాగా అయితే ఉంటాం ఇప్పుడు కూడా. ఇక్కడ ఇద్దరు పనిచేస్తున్నారు కదా, ఇక్కడ కట్ బండి వేసుకున్న అతను మా మామ కొడుక్కి ఫ్రెండ్. బట్ అక్కడ ముందు గడుగుతున్నాడు కదా, వాడైతే మా మామ కొడుకు అనమాట. సో ఇక్కడ ప్రజెంట్ బొలెరోతో గడుగుతున్నారు. తర్వాత ఒక బండి అయితే ఇక్కడ పెట్టారు. ఆ బండి బొలెరో తర్వాత నెక్స్ట్ మన బండి అయితే గడుక్కొని ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఇంక అక్కడి నుంచి డైరెక్ట్గా మనం గంజాలకు అయితే వెళ్ళిపోదాం. ఈరోజు చూడండి, ఫస్ట్ టైం నేను గంజాలకు పోతున్నా, చాలా ఎక్సైటింగ్ అయితే ఉన్నా. అలాగే ఫ్రెండ్స్ టైం చూడండి, ఇక్కడ 2:20 అయితే అయ్యింది. నేను 12 గంటలకి ఇక్కడ వచ్చాను. బట్ ఆ టెంపో బైక్ అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత కరెంట్ అయితే పోయింది. ఇప్పుడైతే వచ్చింది జస్ట్. సో ఇప్పుడైతే నా బండి అయితే ఇక్కడ పెట్టేసాం అనమాట. సో ఎప్పుడో వెళ్దాం అనుకుంటే ఇప్పటికైతే కుదిరింది సర్వీసింగ్ చేసుకోవడం. ఇంకా సర్వీసింగ్ అయిపోయిన వెంటనే గంజలకైతే వెళ్తాం. సో పనిలో పని అని చెప్పేసి నేను పక్కన షాప్ దగ్గర చైన్ అయితే ఫిట్ చేయించా. చైన్ అయితే ఇప్పుడు ఏం పర్లేదు అనమాట, బాగుంది. ఇప్పుడు ఇంకా సర్వీసింగ్ ఒకటి అయిపోతే ఇంకా గంజలకు పోవడమే. గైస్ బండి చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది, అసలు ఎక్సలెంట్ లుకింగ్ అనమాట. ఇంకా ఓన్లీ నీళ్ళు మాత్రమే కొట్టారు దీనికి,
ఇంకా సోప్ ఆయిల్ వేసి మొత్తం బండిని దిక్కాలి, ఇంకా క్లీన్గా కనిపిస్తుంది. क्यों बराबर करवा तो अच्छा नहीं इसके लाइट कर से बरे బైక్ చూడండి ఎలా కనిపిస్తుంది, చాలా నీట్గా కనిపిస్తుంది. ఒక కొత్త లుక్, బట్ డిజైన్ మాత్రం నీట్గా కనిపిస్తుంది చూడడానికి. అయితే ఇదే కలర్ బైక్ వచ్చింటే చాలా బాగుండేది అట్లా అలా అయితే అనిపిస్తుంది అనమాట. చాలా కొత్తగా కనిపిస్తుంది కదా బైక్. గ్యాస్ బండి చూడండి ఎంత కొత్తగా కనిపిస్తుందంటే ఇప్పుడే షోరూమ్ నుంచి తెచ్చిన ఎలా అయితే ఉందన్నమాట. బట్ షోరూమ్ బండి కూడా ఇంత లుక్ అయితే రాదు. ఈ సైడ్ మిర్రర్స్ తోటి అయితే లుక్ మొత్తం మారిపోయింది బండిది. చూడండి లాస్ట్ వీడియో చూడండి ఎలా ఉందో, ఈ వీడియో చూడండి ఎలా ఉందో. బండి లాస్ట్ వీడియో బండి చూస్తే అసలు ఎన్ని రోజులు ఏందో కడగకుండా అలా అయితే ఉందన్నమాట బండి. బట్ ఈ వీడియో చూడండి, ఇప్పుడు చూడండి బండి ఎలా ఉందో. ఎక్సలెంట్ కదా. సో మీరు డైరెక్ట్గా ఇదే వీడియో చూస్తున్నట్టయితే ఈ మిర్రర్స్ మీకు కూడా కావాలనుకుంటే నేను లాస్ట్ వీడియోలో అయితే కింద లింక్ డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెట్టాను అనమాట. సో ఆ లింక్ని ఓపెన్ చేసి మీరు ఈ మిర్రర్స్ అయితే కొనవచ్చు. చాలా బాగుంటాయి మిర్రర్స్. అది కూడా స్పెషల్లీ ఈ రైడర్ బండి కోసం నేను ప్రిఫర్ చేసి అంటే సజెస్ట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడే చైన్ అయితే ఫిట్ చేయించినా కదా, సో మొత్తం డ్రై అయితే అయి ఉంటుంది. అందులో ఇప్పుడు కడిగినా మొత్తం క్లీన్ అవుతుంది. సో దానికోసం చెప్పేసి చైన్ స్ప్రే కొట్టుకుంటున్నాం. మెకానిక్ షాప్లో స్ప్రే అయితే ఉండదు, దానికోసం చెప్పేసి నేను ఇంటి నుంచి అయితే ఈ స్ప్రేని క్యారీ చేస్తున్నాను. గాయ్స్ ఫైనల్లీ అయితే బండి రెడీ అయిపోయింది. ఇక ఇక్కడ నుంచి మనం గంజాలకు పోవడమే లేటు. సో ఇప్పుడే బోర్డు అయితే చూశాను, ఇక్కడ నుంచి 8 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది గంజాల్లో. ఫైనల్లీ గోనెగండ్ల నుంచి అయితే గంజాలకు బయలుదేరినాం. గోనెగండ్ల నుంచి గంజాల్లో మొత్తం 8 కిలోమీటర్లు ఉంది. అది 8 కిలోమీటర్లు కూడా మొత్తం సింగిల్ రోడ్ అనమాట. అది కూడా రోడ్లో చూడండి చాలా అంటే చాలా ట్రాఫిక్, హెవీ ట్రాఫిక్ అనమాట. చూపిస్తా చూడండి మీకు. ఫ్రెండ్స్ ఫైనల్లీ గంజాల్ని దగ్గరికి అయితే వచ్చినాం. జస్ట్ 1 కిలోమీటర్ అయితే ఉందన్నమాట గంజాల్లో. బట్ ఇక్కడ నుంచి చూడండి మీరు మొత్తం చెట్ల కింద పళ్ళు ఉన్నాయి. అలాగే చూడండి మొత్తం ఒక ఫ్యామిలీ ఒక చాలా మొత్తం అసలు లోపల కూడా అనమాట.
ఎంతమంది ఉన్నారా నాయన. పదికి 10, 10కి 10, 100కి 100, 50కి 50, 50కి 50, 10కి 10, 100కి 100. ఫ్రెండ్స్, ఇలాంటి గేమ్ మీరు ఎప్పుడైనా చూసారా? స్పెషల్లీ పల్లెటూళ్ళలో పండుగలు జరుగుతుంటాయి కదా, సో ఇలాంటివి చాలా చాలా కనిపిస్తుంటాయి. ఇది కనిపిస్తుంది. అలాగే మీకు వేరే చూపిస్తా చూడండి. ముందు ఫస్ట్ అయితే ఇది చూడండి. చిన్న ట్రిక్స్ తోటి అయితే డబ్బులు మొత్తం ఇక్కడ మోసపోతుంటారు జనాలు. చూడండి, ఇక 3 ఇస్పెటాకలతోనే మొత్తం గేమ్ అయితే నడిపిస్తున్నాడు. ఇక్కడ చాలా టాలెంటెడ్ అనమాట. సో చూపించి మరీ వేస్తున్నాడు. బట్ ఇందులో కూడా డబ్బులు వేస్ట్ చాలా మంది అవుతూ ఉంటాయి. సో ఇది కూడా చూడండి, సెకండ్ గేమ్ అనమాట. ఇది కూడా చాలా మంది చూస్తుంటారు. ఇలాంటి గేమ్స్ మీరు కూడా చూస్తుంటే తప్పకుండా కింద కామెంట్ సెక్షన్ మీద చెప్పండి. ఏంది ఫ్రెండ్స్ అసలు జనాలు బాబు మొత్తం నిండిపోయింది గంజల్లో మొత్తం. అసలు నడవడానికి కూడా చోటు లేకుండా అయిపోయింది. దీంట్లో బండి తెచ్చింటే చాలా కష్టం ఉండే మాకు మాత్రం. లోపల ఉన్నాయి, నా దగ్గర చూసావా ఎంతలా ఉందో? మరి ఇక్కడ చూసావా మరి ఎంతలా ఉందో చూడండి. ఒక పామది అది ఒక జాతికెళ్ళ ఒక జంతువాది. మరి ఇక్కడ ఉన్నాయి చూసావా? నా దగ్గర చూడు ఎంతలా ఉందో పాము. మరి ఇక్కడ ఉంది చూసావా పాము? దీని పేరు ఏమిటి అంటారు చాలా మంది. కొంతమంది ఏమంటారు పొడుగు పామని, కొంతమంది పింజరి పామని, కొంతమంది మట్టి తినే పామని, కొంతమంది. దీని పేరు కొండశిలవ పిల్ల. పిల్ల ముడలేదు, చాలా లావు అవుతుంది. ఇది 6 నెలల పిల్ల. ఇది 6 నెలలకి చూడు ఎలాగైందో. 1 సంవత్సరం అయిందా ఈ పాము చూడండి. ఆ డోలంతా లావు అవుతుంది. అడవిలో ఉంటే పాము తీసుకుంది ఇంకా పిల్లలు పట్టుకుని తినేస్తుంది. ఏమేస్తుంది మేత. ఆదివారం ఒక్క రోజు నా కళకు వస్తారు కెమేలా. ఇంత బోటి తెచ్చి పెట్టానా మింగేస్తుంది. దొరకలేదా? దీన్ని చేస్తాను నేను. ఫారం కోడి పిల్లలు కానీ పెట్టానా మింగేస్తుంది. నాకు దొరకలేదా? దీన్ని చేస్తాను చేపలు. మరి పాము ఇంత లాగుంది. వీళ్ళందరూ చెప్పండి, ఏమైనా పడిగుందా? ఇది ఏమైనా పడిగుందా? ఈ పాము కాదు, నా దగ్గర ఉంది నాగు పాము. నాకు దొరికింది రాత్రి. కాశ్మీరీ ఎలకలు సార్, కాశ్మీరీ ఎలక చేస్తారు. నాగు పాము బయటికి రావాలా? చూడు ఎలాగ వస్తాను. ఒకసారి చేతులు పట్టండి. పైన రాదు, అది అక్కడే ఉంటుందన్న.
వాళ్ళని సామాన్యము నాగరాజ పాప వాళ్ళని చేశారు ముసలోళ్ళు ఉండకూడదురా అబ్బాయి ఇంటికి పెద్దోళ్ళు అన్నం తిని ఏం చేసి వస్తుంటారు చూసావా మొక్క ప్రాణం లేదు లేదు బతకమంటే బతకదు నడవమంటే నడవదు అనవే మీరందరూ చూడండి భాయ్ అనా నేను పెడుతున్న ప్రాణం లేదు లేదు ఇలా వేసాలనుకో సచ్చిన పాము బతకాలి ఎలాగా చూడండి ఎలాగ బతికిస్తాను నిజంగా ఆ గింజ చూస్తే మీకు అర్థమవుతుంది ఇలా టెంకాయ ఆగమంటే ఆగాల దారం మీద నిలబడమంటే నిలబడాలి చూడు చూడు మనిషి మాట మనిషి వినడు టెంకాయ నా మాట వినాలి అందరూ చేతులు కొట్టండి నిలబడండి పైన ఏంతో పట్టుకున్నావు పట్టాడ్రా సాయిబని అనుమానం పట్టులేదు నిజమే నిలబడిందాయన కొంచెం అంట నీకు కొంచెం నీకు మొత్తం నీకు ఆగో సగానికి రా ఏయ్. పూర్తిగా నీకు ఆ, ఆగిపో ఆ, ఇంటికి నీకు ఇలా కాదు కింద పెడతా పెట్టు ఇలా వేస్తే పైకి ఎక్కాలి నువ్వు ఎక్కిస్తాను మనం ఎక్కిస్తావు ఇద్దరం ఒకటి. ఒక పిల్లోడు పట్టుకొని నీ చేతిలోనే చేస్తాను ఏ వాళ్ళకి ఏం కాదు ఆవుడు మీకు పక్కన పెట్టి దాన్ని చూస్తే ఏరుగుతాడు ఆయన ముందే ఇది అసలు అయిన వాడు ఇప్పుడు దొరికాడు వాడు ఎవడాయన ఓనెగండ్ల బస్ స్టాండ్ లో కుక్క నిండినోడు కాదా ఈడు కాదు బాబు ఈడని ఆయన వేరే పాములాట చూశారు కదా, చాలా గమ్మత్తుగా అయితే ఉంటుంది అనమాట. సో అక్కడ నిలబడాలనుకోండి, అక్కడే నిలబడాలనిపిస్తుంది, అక్కడ నుంచి బయటికి రావాలని అస్సలు అనిపించదు. साइबर नीचे टेम्पल देखा ఏమో కొంచెం జరగండి. ओके चला
ఫ్రెండ్స్ అంతా తిరిగి చివరికి మా బండి వద్దకైతే వచ్చేసినాం. अब निकालो తండోపతండాలుగా కదిలి వస్తున్నారు గంజల ఉరుసుకి. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young, it has just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. The afternoon, we lay awake in bed. The laughs so loud as the hours pass. We're gonna do it all again. We wanna chase the night, wanna dance to the light, pull stars from the sky, just two hearts running wild. Never sleep, never stop. From the top, we're gonna be, we're gonna be two hearts running wild. సో గాయస్ ఫైనల్లీ గంజల్ల టవర్ అయితే అయిపోయింది. మొత్తానికైతే గంజలకి వెళ్ళి చాలా ఇబ్బంది పడ్డాం. ఏమన్నా ట్రాఫిక్, ఏమన్నా జనాలు, అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు నేనైతే. పోయేటప్పుడు రోడ్లు ఖాళీగానే ఉన్నాయి కానీ అక్కడ మాత్రం జనాలు బీభత్సంగా ఉన్నారు.
మొత్తం దర్గా నుంచి 1 కిలోమీటర్ వరకు షామిర్లు కట్టుకొని మొత్తం ఇంకా అసలు బీభత్సం అనుకోండి జనాలు మాత్రం. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే అయ్యింది. ఏదైతే అయింది రిటర్న్ మళ్ళీ అయితే మేము గోనెగండ్లకు వచ్చేసినాం. అలాగే చెప్పాను కదా సర్వీస్ సెంటర్ ఉందని చెప్పేసి, సో మళ్ళీ సర్వీస్ సెంటర్ దగ్గర అయితే ఆపిన అనమాట బండి తెచ్చి. సో ఇంకా ఇప్పుడు తీసుకొని డైరెక్ట్ మా ఊరికైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే. సో 22-13 మళ్ళీ 35 కిలోమీటర్ అయితే ఇప్పుడు మనం జర్నీ చేయాలి. ప్రస్తుతం టైం వచ్చేసి 5:30 అయితే అయ్యింది. కరెక్ట్ గంటలోగా నేను మా ఊర్లో అయితే ఉండాలి. ఏదైతే ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియోలో ఇంతే. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బై బై నౌ. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals that take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. Now the morning is the afternoon. We lay awake in bed. The glass so loud as the hours pass. We're gonna do it all again.